హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మొబైల్ ఫోన్ల గురించి అండి. MI 8A మొబైల్ గురించి. మొబైల్ గురించి ఏందా నువ్వు చెప్పేది అనుకుంటారా? ఏం లేదండి, ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. చూసి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది వీడియో కింద. దాన్ని ట్యాప్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ MI 8A ఫోన్ ఉందండి. 8A 3GB ర్యాము. MI 8A మొబైల్ 3GB ర్యాము, 32GB రోమ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ అండి. దీనికి ఎక్కువగా తరచుగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్స్ కలిపి ఒకే యూనిట్లో ఉంటాయి. వీటిలో ఏదైనా సరే అవుటర్ బటన్స్ పోతాయండి. అవుటర్ బటన్స్ ఊడిపోతాయి. లోపల చిన్న మినీ లాక్స్ ఉంటాయి లోపల బటన్స్ లోపల అవుట్డోర్ బ్యాక్ ప్యానల్కే ఇచ్చుంటాడు దాన్ని. అది బ్యాక్ వాల్యూమ్ 8A చూసారా. దీనికి వచ్చేసి 8A మొబైల్ 3GB ర్యాము, 32GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇది చూసారా. దీనికైతే ఇద్దండి ఇక్కడ కనపడుతుంది చూసారా. ఇది వాల్యూమ్ అప్ డౌన్ అండ్ పవర్ బటను, ఫ్లెక్స్ అంటారు లేదా వాల్యూమ్ అప్ డౌన్ అండ్ పవర్ అవుటర్ కీ అంటారు దీన్ని. అవుటర్ బటన్స్ అంటారండి దీన్ని. ఇది అవుటర్ బటను. ఇది కానీ పోతే మనం దీన్ని ఎలా వేసుకోవాలి, దీన్ని మొత్తం బ్యాక్ ప్యానల్ అంతా వేయాలంటారండి. బ్యాక్ ప్యానల్ అంతా వేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది 450-500 దాకా ఉంటుంది. అలా కాకుండా చూసారా ఇదండి కీ. ఇది వాల్యూమ్ అప్ డౌన్, పైది పవర్, కిందది ఇది పొడుగ్గా ఉండేది వచ్చేసి చూసారా వాల్యూమ్ అప్ డౌన్. ఇది వాల్యూమ్ అప్ డౌన్ అంది. నా వేల్లో ఉండేది వాల్యూమ్ పవర్ బటన్ అన్నమాట. ఇది అవుటరు ఫ్లెక్స్ బటన్స్, వాల్యూమ్ అప్ డౌన్ పవర్ అవుటర్ బటన్స్ అన్నమాట. వీటిని మనం ఇది ఆన్లైన్లో కనుకైతే 150 రూపాయలు నుంచి 130 నుంచి 150 రూపాయలు ఉందండి. ఇది మనకు ఆన్లైన్ ద్వారా కూడా మనకు లభ్యత అవైలబుల్ ఉంది. అలా కాకుండా మనకు మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపుల్లో అయితే రిటైలర్ దగ్గర మనకు ఇంకా తక్కువ రేటుకే మనకు లభ్యం అవుతుంది. దీన్ని అయితే మనం ఎలా వేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియో అయితే మొబైల్ తీసుకున్నాం కదా, దీన్ని తీసుకొని దీన్ని అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిమ్ ట్రే తీసుకోవాలండి. ప్రెస్ చేసామా దీనిగా ఒక నీడిల్ కానీ పెన్నిస్ కానీ తీసుకొని సిమ్ ట్రే ఇలా తీసేసేయండి. వచ్చేసింది కదా సిమ్ క్యారియర్ లేదా సిమ్ ట్రే అంటారు. ఇదైతే వాల్యూమ్ ఫ్లెక్స్ బటన్ పక్కన పెట్టుకోండి. అవుటర్ బటన్ అంటారు దీన్ని. ఇప్పుడు మనమైతే దీన్ని తీసేదానికి ఓపెన్ ఎయిర్లు ఉంటాయి. మనం ఏం అక్కర్లేదంటే నేను గోరుతోనే తీసేయగలను. MI 8A ఇది బ్యాక్ హౌసింగ్ ప్యాన్లో. ఎక్కడ ఇప్పుడు ముందు మీరు ఎక్కువగా స్విచ్లు ఉండే వైపేనండి ఓపెన్ అయ్యేది. ఆ సైడ్ లాక్స్ ఎక్కువగా ఉంటాయి ఎనీ మొబైల్కి. ఈ స్విచ్లు ఉండే వైపుకి చూసారా. మీకు కనుక గోర్లు కనుక బాగుంటే గోర్లు ఉండేవాళ్ళు కనుక అయితే ఓపెన్ చేసేయచ్చండి. దీనికి ఏం అక్కర్లేదు. లేదంటే చిన్న మన దగ్గర పరికరాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేయబాకండి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఏంటంటే విరిగిపోద్ది బ్యాక్ హౌసింగ్. ఇక్కడ చేసుకోవాలండి. ఇది కూడా రానప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి అట్టే చూపిస్తుంది వీడియో. దాని వైపు చూపిస్తుంది. అట్టే చూపిస్తుంది. చూసారా ఈ రెండు పరికరాలు. ఇది ఓపెన్ ఎయిర్ అనమాట. ఇట్లా దీంతో కూడా ఓపెన్ చేయొచ్చు. ఇట్లా అనేసి ఓపెన్ చేసుకోవచ్చు అండి. దీంట్లో చూసారా ఓపెన్ అయిపోయింది చూసారా. ఇట్లా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఏదైనా జస్ట్ కొంచెం ఓపెన్ అయితే చాలండి, తర్వాత గోరుతోనే లేపేయచ్చు. ఇప్పుడే గోల్డ్ కట్ చేసుకున్నానండి నేను. ఫేషియల్ షేవ్ చేసి ఇప్పుడే నెయిల్స్ అన్నీ కట్ చేశానండి ఈరోజు. అందుకని నేను దీన్ని ఓపెన్ చేయలేదు. లేదంటే నాకు ఓవర్కే నెయిల్స్తోనే గోరులతోనే ఓపెన్ చేసేస్తాను. ఇట్లా తీసుకుంటూ పోవాలండి లాక్స్. ఇది చూపిస్తూ ఉండండి నేను చేసేది. చూసారా ఫ్రెండ్స్. ఇట్లా చుట్టూరా ఓపెన్ చేసుకోండి. పటక్ అని శబ్దం వస్తుందండి. ఇట్లా అయిపోయిందండి. ఇక్కడ మనం రాగి ఎందుకు పెట్టున్నాం అంటే దీనికి బ్యాటరీ ఉబ్బినందువల్ల నెట్వర్క్ సరిగా తగలట్లా. అంటే టవర్ సరిగా అందదు. ఇంట్లోకి పోతే టవర్ అందదు, నెట్ అందదు, నెట్వర్క్ సరిగా. అందువల్ల ఈ రాగి వైర్ అయితే చిన్న పీసులు పెట్టున్నామండి నెట్వర్క్ కోసం. ఇక్కడ ఉంటుంది నెట్వర్క్, దానికోసం పెట్టున్నామండి. అదేం కాదు. ఇప్పుడైతే మనం చూసారా ఇది లోపల వచ్చేసి పవర్ ఫ్లెక్స్ వాల్యూమ్ అప్ డౌన్ ఫ్లెక్స్ అంటారు దీన్ని. వాల్యూమ్
పవర్ ఫ్లెక్స్ అంటారు దీన్ని. రాగిదండి ఇది బటన్స్ ఇవి కనుక పోతే అసలు పని చేయదు. వీటిని నొక్కినప్పుడు చిటుకనే మనకు ఫీల్ తెలుస్తుంది. ఇదండి వాల్యూమ్ మైనస్ అండ్ వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ అండి. ఇది స్ట్రిప్ అంటారు దీన్ని. ఇప్పుడు మనకు పోయింది అది కాదండి, మనకు కావాల్సింది చూసారా, ఓపెన్ అయితే చేసామండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్నైతే మీరు 500 గుడ్డతో తుడుచుకొని శుభ్రంగా మనం లేదా బ్రష్తో కానీ క్లాత్తో కానీ ఇలా తుడుచుకుంటే ఇది బ్యాక్ హౌసింగ్ ప్యానల్ అండి. బ్యాక్ హౌసింగ్ ప్యానల్లో కూడా ఇక్కడ 2 గుర్తులు ఉన్నాయి. నెట్వర్క్ ఇవి రెండింటి నెట్వర్క్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఇది వైఫైకి, ఒకటి బ్లూటూత్కి అండి. ఇవి కూడా దీన్ని నెట్వర్క్ అంటారు. మనం ఇలాంటిదే మనం ఒకవేళ స్విచ్లు మనకు అన్అవైలబుల్ బయట దొరకకపోతే ప్యానల్తో పాటు స్విచ్లు వస్తాయి. అవి ఆ ప్యానల్కి ఇట్లాంటి నెట్వర్క్ ఉండాలి. ఇట్లాంటి ఏరియల్ నెట్వర్క్ లేదా టెలిస్కోపిక్ ఏరియల్ నెట్వర్క్ అంటారు దీన్ని. ఇట్లాంటి కనెక్టర్స్ ఉంటేనే అది పనిచేస్తుంది, మీకు టవర్ వస్తుంది. లేదంటే టవర్ రాదండి. ఇంట్లోకి పోతే పని చేయదు, బయట వరకే పని చేస్తూ ఉంటుంది. లోపల కాల్స్ రావు, అట్లాగే నెట్ రాదు. దీన్ని మనం ఇదండి కొంచెం మేము వేసుకోవాలి. ఇది ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ వేసుకొని దీన్ని ఏం చేయాలో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అయితే ఇక్కడ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక బ్రష్ తీసుకొని బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి. ఇట్లా క్లీన్ చేసుకున్నాం. అక్కడ ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది, మురికి ఏదైనా ఉంటే పోతుంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో అయితే క్లీన్ చేసుకున్నాం. ఇక్కడ బుడుపులు ఉంటాయి అన్నాను కదా నేను, చూసారా, ఇవండి ఇవి. ఇదండి ఇక్కడ ఇదండి, ఇదొకటి లాక్స్ అనమాట. దీనికి కూడా మనం వాల్యూమ్ ఫ్లెక్స్ బటన్కి కూడా చూడండి 3 హోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, సెంటర్లో ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ హోల్స్లో ఆ బటన్లని ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసినప్పుడు అక్కడ లాక్ అయిపోతుంది, ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది ఇది. సో దానికోసం అండి ఇప్పుడు ఇక్కడైతే ఒక అడిషనల్గా ఒక లాక్ ఉంది, తీసేయండి దీన్ని. ఇరిగిపోయిన లాకు దీనికి ఉందండి. ఈ లాక్స్ కరెక్ట్గా ఇక్కడ ఒకటి చూసారా, చూసారా ఫ్రెండ్స్, దీని వైపు చూపించు. ఇక్కడ ఒకటి చూసారా, ఇక్కడ ఒకటి అయితే 3 ఉన్నాయండి. ఈ 3 లాక్స్ దీనికి కూడా 3 హోల్స్ ఉన్నాయి. ఈ 3 హోల్స్ వీటికి ప్రెస్ అవ్వాలి. ఇది వేసుకునే పదం. ఇక మనం ఎలాంటి బోనఫెక్స్, ఎలాంటి అదెసివ్ గమ్ము, ఎలాంటిది ఫెవిక్విక్ అలాంటివి వేయకూడదండి ఇక్కడ. ఎందుకంటే ఈ లాక్స్ కనుక విరిగిపోతే అలాంటప్పుడు వేయాల్సి వస్తుంది. అంతేగాని ఇవి బాగానే ఉన్నాయి కనుక వేయక్కర్లా. ఇప్పుడు మనం ఇక్కడ తిప్పుకొని చూసారు ఫ్రెండ్స్, ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇది మాత్రం మీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇది కరెక్ట్గా లాక్ అవ్వాలండి, కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వాలి. అందులో ఇది ఇన్సర్ట్ అయిపోయిందండి. ఏం లేదు, ఇది కరెక్ట్గా ఇన్సర్ట్ చేసి ఆ హోల్స్ ఏదైతే ఉంటాయో ఆ హోల్స్ లాక్స్ కరెక్ట్గా వీటిలో ప్రెస్ అయ్యేటట్టు చేయండి. ఇప్పుడు దీంతో మీరు ఏం చేయాలి, ఇది తీసుకొని ఒకటి ఏదన్నా స్క్రూ డ్రైవర్ కానీ చిన్న కనెక్టర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఒక పక్క అయితే అయిందండి, ఇటు పక్క కాలేదు, అవుద్ది. ఇటు కూడా అటు ప్రెస్ అయిపోయింది. ఇటు కూడా చాలా సింపుల్ అండి ఇది. ఇటు కూడా ప్రెస్ అయిపోయిందండి. ఇంకా మధ్యలో ప్రెస్ అవ్వాలి. అట్లా మధ్యలోది కూడా ప్రెస్ అయిందండి. ఈ చివరిది మధ్యలో ప్రెస్ అయింది. ఈ చివరిది కూడా ఎలాంటి మీరు గమ్ము ఏది కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ గమ్ వేయకుండానే చూసారా, ఇదైతే లేచి వస్తుండండి. సరిగ్గా ప్రెస్ అవ్వలేదు, లాక్ అవ్వలా. ఇది ఇప్పుడు అయిందండి లాకు. నాకైతే లాక్ అయిపోయిందండి. పవర్ బటను లాక్ కాకపోతే ఏం చేయాలంటే మనం జస్ట్ ఇక్కడ కొంచెం అదెసివ్, ఆ చివరిన కొంచెం అదెసివ్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు లాకులు బాగానే ఉన్నాయి కాబట్టి అదెసివ్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. అదెసివ్ అంటే గమ్ము బోనఫిక్స్ కానీ ఇలాంటిది. దీంతో
కొంచెం వేసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు అవసరం లేకుండానే మనం అయితే వేసేసాం. ఇప్పుడు ఏం లేదండి, ఇంకా పెట్టేటప్పుడు ముందుగా అవుటర్ బటన్స్ అయితే వేసేసామండి. అవుటర్ బటన్స్ వేసేసాము. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్గా మనం ముందుగా ఈ వైపు బటన్లు ఏ వైపు అయితే వేసామో ఈ వైపు ముందుగా ఇటు పెట్టుకోవాలి. ముందు బటన్ల వైపు లాక్ చేసుకోవాలి. అవుటర్ కీస్ వేసాం కదా, అటువైపు దీన్ని ఇటువైపు వేసుకోవాలండి. ముందు చూసారా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలండి. ఎందుకు కాలేదంటే ఈ పోయి ఇక్కడ అడ్డం పడ్డాయి, అందువల్ల చూసారా ఇట్లా పెట్టుకొని ముందుగా బటన్లు మీరు ఏదైతే వేసారో బటన్లు ఇట్లా వేసుకోండి. ఈ వాల్యూమ్ అవుటర్ బటన్స్ సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ బటన్స్ పెట్టుకోవాలి. బటన్ సైడ్ పెట్టుకొని ఆ తర్వాత అట్లా ఒత్తుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది ఈజీగా పడుతుందండి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ముందు బటన్ల వైపు వేసుకోవాలి. ఇప్పుడే చూసారా బ్రహ్మాండంగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. పవర్ బటన్ చూడండి ఆగిపోయింది, పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాల్యూమ్ మైనస్ పనిచేస్తుంది, ప్లస్ పనిచేస్తుంది. చూసారా ఇప్పుడైతే బ్రైట్నెస్ పెంచి చూపిస్తాను చూడండి, పెంచాను చూడండి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్ ప్లస్ వచ్చాం కనిపిస్తుంది, వాల్యూమ్ మైనస్ వచ్చాం. చూసారా మైనస్ తగ్గుతుంది, ప్లస్ పెంచాం. ఇప్పుడు పవర్ బటన్ చూసారా ఎట్లా పనిచేస్తుందో చూసారా, 3 పనిచేస్తున్నాయి. పవర్ బటన్ ఆఫ్, ఆన్, వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ ప్లస్. చూసారా ఈ మాదిరిగా అయితే మీకు ఎప్పుడైనా సరే చూపిన వైపు వాల్యూమ్ అప్ డౌన్ మాదిరిగా రెడ్మీ 8Aకి వాల్యూమ్ అప్ డౌన్ అవుటర్ బటన్స్ లేదా అవుటర్ స్విచ్లు పని చేయకపోతే ఈ విధంగా అయితే మీరు వేసుకోవాలంటే చాలా సింపుల్. దీనికి మీరు మొబైల్ షాప్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసేటప్పుడు ముందు ఈ వైపున వేసుకోవాలి. మీరు కీస్ ఎక్కడైతే వాల్యూమ్ అవుటర్ కీస్ ఏదైతే వేసారో ఆ వైపు పెట్టుకోవాలి. వాటిని ముందు ఈ వైపు వేసుకొని ఈ వైపు ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే మనం వేసిన లాక్స్ ఎగిరిపోతాయి. సో కాబట్టి ముందు ఇటు వేసుకొని థ్రెడ్లు వేసుకోవాలి. ఇదండి విధానం, బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం చూపుగా దగ్గరగా ఇప్పుడు ఏదైతే ఓడ తీసామో ఇప్పుడైతే మొబైల్ ఓకే అండి, కరెక్ట్ నెట్వర్క్ కూడా బాగానే ఉంది, అన్ని చుట్టూరా ప్రెస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా దీన్ని ఆన్లో పెట్టబాకండి, దీన్ని డీయాక్టివేట్ చేసుకుంది. ఇట్లా పవర్ బటన్ నొక్కినప్పుడు డీయాక్టివేట్ అవుద్ది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క సిమ్ ఏదైతే ఉందో దీన్ని 1లో వేసుకొని చూడండి, చూద్దాం నెట్వర్క్ అందుతుందా లేదా. ఇప్పుడైతే చూద్దామండి. ఓకే అండి, చూసారా నెట్వర్క్ కూడా వచ్చేసింది బ్రహ్మాండంగా. నెట్ అయితే అందుతుంది, నెట్వర్క్ వస్తుంది, కాల్స్ కూడా పోతాయి. బ్రహ్మాండంగా ఉంది మొబైల్ అయితే. ఈ మాదిరిగా 8A ఇట్లా చేసుకోవాలండి. బటన్స్ అయితే అద్భుతంగా పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మైనస్ ప్లస్. చూసారా ఫ్రెండ్స్, బటన్స్ని నేను చూపించిన విధంగా వేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో అయితే చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. రెడ్ బటన్ దాకా మధ్యలో